తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. పవన్ కళ్యాణ్ గారు 12వ తేదీన టెంపుల్స్ యాత్ర ఒకటి ప్రారంభించబోతున్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్న కొన్ని దేవాలయాలని సందర్శించబోతూ ఉన్నారు. ఆ యాత్రకు సంబంధించి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ గారికి నిన్నటి వరకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని రోజులు రెస్ట్లో ఉండాలని కూడా డాక్టర్స్ చెప్పడం, ఇవన్నీ విన్నాం. ఇప్పుడు సడన్గా 2 రోజుల పాటు ఆయన టెంపుల్స్ యాత్ర ఒకటి ప్రారంభించబోతున్నారు. మరి సనాతన ధర్మకర్తగా ఆయన వెళ్ళబోతూ ఉన్నారు. ఏంటి సార్, ఏ విధంగా చూసుకోవాలి? అన్ని రోజులు రెస్ట్ కావాలని, హెల్త్ బాగోని మనిషి. అంటే ఒకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి రకరకాల ఆందోళనల్ని, ఆవేదనల్ని, ఇవన్నీ ఒక అభిమానులందరినీ కూడా ఒక గగురుపాటుకు గురి చేసేటువంటి ప్రచారాన్ని చేసినటువంటి సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నేను ఆల్ ఫిట్ అని చెప్పడం కోసం ఒక యాత్ర మొదలు పెడుతున్నట్టుగా ఉంది. ఇది వాస్తవానికి ఆయన ఏంటంటే సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత కొంత వైరల్ ఫీవర్, వాటర్ చేంజ్, ఇవన్నీ రెగ్యులర్గా మనం తిరిగినప్పుడు జరిగేటువంటి పరిణామాల్లాగానే మనం చూడాలి. ప్లస్ గత 3 నెలలుగా చూస్తే జనవరి నుంచి ఈ ఫిబ్రవరి, ఈ నెల రోజుల షెడ్యూల్ మనం చూసినా కానీ పండగ సమయంలో కూడా ఆయన గ్రౌండ్లోనే ఉన్నారు, వర్క్ చేస్తూనే ఉన్నారు. ఆ పార్టీ ఆఫీసు, అదే క్యాంప్ ఆఫీసు, అదే ఇల్లు మొత్తం అంతా అక్కడే. మళ్ళీ ఇక్కడ నుంచి పిఠాపురం వెళ్ళడం, పిఠాపురం నుంచి మళ్ళీ ఇటు రావడం, రాయలసీమలో 2 సార్లు టూర్లు చేశారు. ఒక బిజీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారు గడిపారు పూర్తిగా. ఓవరాల్గా ఏదైనా కానీ ఇప్పుడు మనం 10,000 కిలోమీటర్స్ తిరగానే ఏ కార్ అయినా కానీ సర్వీసింగ్కి ఇవ్వాల్సి వస్తుంది కదా. మన బాడీ గురించి మాత్రం ఆ కేర్ తీసుకోము. ఆ విధంగా ఇలాంటి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి బాడీలో. బహుశా వైరల్ ఫీవర్ వచ్చింది, ఆయన పూర్తిగా రికవర్ అయ్యారు. ఇప్పుడు సనాతన ధర్మయాత్ర అని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత దేవాలయాలన్నింటినీ కూడా ఆయన సందర్శించబోతున్నారనేది ఒక సమాచారం. 12వ తేదీ నుంచి యాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఆల్రెడీ మీరు తిరుపతి లడ్డు ఉదంతం గురించి మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. చాలామంది సవాళ్ళు విసిరారు, తిరుపతి లడ్డు కేసు ఏమైంది, ఇంతవరకు ఏమీ యాక్షన్ రాలేదు కదా, మరి ఆ సనాతన ధర్మ పరిరక్షకుడు ఎక్కడున్నారు, రమ్మనండి, ఇట్లాంటివన్నీ కూడా సవాళ్ళు విసిరారు. సో ఇప్పుడు బయటకు వస్తున్నాడు ఆయన. ఓకే, అలా అనుకుంటే మరి సనాతన ధర్మ ప్రచారకర్తకి ఇప్పుడు వెళితే మరి హిందూస్తో పాటు, హిందూస్ ఓకే సార్, ముస్లిమ్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, కాస్త దూరం పెరిగే అవకాశం, గ్యాప్ వచ్చే ఛాన్సెస్. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి చెబుతున్నటువంటి మాట, జనసేన పార్టీ ఫిలాసఫీ చూడండి. ఆయన మతాలని, కులాలని కలిపేటువంటి విధానం, మతాలను కలిపేటువంటి తత్వం, అలానే జాతీయవాదాన్ని, ప్రాంతీయతని వేడని, ప్రాంతీయ అస్తిత్వాన్ని వేడని జాతీయవాదం, ఇట్లా కొన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ చెప్తున్నాడు. అంటే భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం, కాబట్టి అన్నిటినీ కలుపుకుంటేనే ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది నిలబడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తున్నారు. బట్ ఈ డైవర్సిటీలో కూడా ఫేస్ ఆఫ్ ఇండియా అంటే మళ్ళీ ఏం మాట్లాడతాం మనం? భారతదేశంలో ఉన్నటువంటి ధర్మం గురించే కదా. ఆ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? సంప్రదాయం నుంచి, సంస్కృతి నుంచి వచ్చింది. సంస్కృతికి మతం అనేదాన్ని ఆపాదించడం సరే కాదా అని చూడాలి. ఇప్పుడు ప్రపంచంలో ఎవరిని అడిగినా కానీ అత్యంత పురాతనమైన మతం ఏది అంటే హిందూ మతం అని ఎవరైనా ఒప్పుకోవాల్సింది. చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. చాలామంది చెప్తున్నటువంటి మాట, అలానే వివేకానందుడి లాంటి వాళ్ళు ప్రవచించిన మాట ఏంటంటే హిందూ అనేది ఒక మతం కాదు, ఒక సంస్కృతి, ఒక నాగరికత అని చెప్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నది కూడా అదే. ఇందులో అందరినీ కలుపుకుని వెళతాం అంటున్నారు. కానీ ధర్మాన్ని గౌరవించాలి, ఖచ్చితంగా గౌరవించి తీరాలి. గౌరవించకుండా దాన్ని అవహేళన చేసినా కానీ, వేరే రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసినా కానీ అది ఇబ్బందికరమైనటువంటి సందర్భం అవుతుంది. అక్కడ తిరుమలలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని గౌరవించాలి. శబరిమలలో కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, వాటిని గౌరవించాలి. సంప్రదాయాలు అవి, అది ఎందుకు చేయకూడదు అనే ప్రశ్న అది వేరు. ఆ తాత్వికత గురించి, ఆ హేతుబద్ధత గురించి, ఆ శాస్త్రీయత గురించి మాట్లాడేటువంటి అంశానికి అతీతంగా ఉండేదే ఆధ్యాత్మికం. కాబట్టి ఆధ్యాత్మికం ఉన్నటువంటి అపరిమితుల్ని, శాస్త్రీయతకి, శాస్త్రానికి ఉన్నటువంటి పరిమితుల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక మనం ఏది పడితే అది మాట్లాడుతూ పోతూ ఉంటారు. కాబట్టి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గనక సనాతన ధర్మం గురించి మాట్లాడితే మిగతా మతాల వాళ్ళందరూ కూడా అఫెండ్ అవుతారు అనేటువంటి భ్రమ, అది సరైన భ్రమ కాదు. లౌకికవాదం పేరుతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే 20% మంది ఆత్మాభిమానాన్ని కాపాడే క్రమంలో, లేదా వారికి ఉన్నటువంటి గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడేటువంటి క్రమంలో 80% మందిని హర్ట్ చేస్తున్నారు అనేటువంటి మాటను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుతున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న విధానం కూడా అలాంటిదే. అందుకనే అన్ని మతాలని గౌరవించమంటున్నారు ఆయన. సనాతన ధర్మానికి సంబంధించినటువంటి క్షేత్రాలను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంది. ఎందుకంటే ప్రభుత్వాలు అక్కడి నుంచి ఆదాయాలు కూడా తీసుకుంటున్నాయి కదా. ఏ మతానికి లేదుగా మంత్రిత్వ శాఖ, ఈ మతానికి మాత్రం ఉంది కదా.
అందుకని ఆయన మాట్లాడుతున్నారు. అలానే ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా దక్షిణ భారతదేశ యాత్ర చేపట్టడానికి కారణం కూడా మనం ఒకసారి లెక్క వేసి చూస్తే కనుక రేపు 26లో తమిళనాడు ఎలక్షన్స్ రాబోతున్నాయి. తమిళనాడు కానీ కేరళ కానీ వాస్తవానికి హిందూ ధర్మానికి, నాగరికతకి, మన సనాతన ధర్మ ప్రచారానికి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలు చాలా పెద్ద ప్రతీకలుగా నిలబడినటువంటి దేవాలయాలు. ఆ టెంపుల్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. కొన్ని ఆలయాలని ఆయన ఏ ఆలయాలను సందర్శించ పూర్తి షెడ్యూల్ మళ్ళీ రాబోతుంది. సో బహుశా ఆ యాత్ర చేసేటువంటి క్రమంలో అన్ని ప్రాంతాల ప్రజల్ని ఆయన పలకరించాలనుకుంటున్నారు. ఒకసారి మహారాష్ట్ర ఎలక్షన్స్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడికి వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రచారం తర్వాత ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అక్కడ ఆదరణ వచ్చింది. తమిళనాడు వెళ్ళి ఆయన మాట్లాడిన తర్వాత తమిళంలోనే ఆయన స్పీచ్లు ఇచ్చడం కానీ, అలానే ఇంటర్వ్యూస్ ఇవ్వడం కానీ, ఛానల్స్లో మాట్లాడి అవి చూసిన తర్వాత అంటే ఈయనకి ఎంత తమిళ్ వచ్చా అని చాలామంది ఆశ్చర్యపోయారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ ధర్మ ప్రచార బాధ్యతని ఆయన తీసుకున్నాడు. ఒక రాజకీయ నాయకుడిగా, రాజకీయ సేనానిగానే ధర్మ ప్రచార బాధ్యతను కూడా ఆయన తీసుకున్నారు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రతి నెల కనీసం 14 రోజులు ప్రజల మధ్య ఉండాలని ఒక నియమం పెట్టుకున్నారు ఆయన. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వ పరమైనటువంటి కార్యభారం వహిస్తూ ఇంకోవైపు నుంచి పార్టీని నడిపిస్తూ ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ రకంగా దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాలను సందర్శించడం ద్వారా అక్కడ కూడా ధర్మానికి సంబంధించినటువంటి ఉన్నత స్థితి గురించి మాట్లాడే క్రమంలో దాని పరిరక్షణ బాధ్యత గురించి ఆయన డిస్కస్ చేసేటువంటి అవకాశం, తన అభిప్రాయాలను చెప్పేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆయన ఒక డిమాండ్ చేస్తున్నారు, దేశవ్యాప్తంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు కావాల్సినటువంటి అవసరం ఉంది అని. మనం ఆలయాల గురించి మాట్లాడినప్పుడల్లా తమిళనాడు ఆలయాలు కానీ, కేరళ ఆలయాలు కానీ, అనంత పద్మనాభ స్వామి నిధుల గురించి మాట్లాడుతున్నాం కానీ, దాని పవిత్రతను కాపాడడం కానీ, అక్కడ ఉన్నటువంటి ఆచారాన్ని, సంప్రదాయాన్ని కాపాడడంలో కానీ బాధ్యత తీసుకోవట్లేదు. అక్కడ రాజకీయాలు గుర్తొస్తున్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మ రక్షణ బోర్డు అనేది ఉంటే అక్కడ ఆచారాలని, అక్కడ సంప్రదాయాలు, ఏ ఆలయానికి ఆలయానికి ప్రత్యేకమైనటువంటి ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వాటిని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. అందుకనే సనాతన రక్షణ బోర్డు అనేటువంటి ప్రతిపాదన ఆయన చేశారు. బహుశా దాని సాధనలో భాగంగానే ఆయన వారాహి డిక్లరేషన్ సారాంశం కూడా అదే కదా, అందులో ఆయన చెప్పింది అదే కదా. అందుకనే దక్షిణ భారతదేశ యాత్ర పైన ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్స్ క్యాంపెయిన్కి కూడా వెళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక అభిమానించి ఆయన్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ కానివ్వండి, హిందూస్ కానివ్వండి, ఇలా ఆయన వెళ్తే ఆ ఎలక్షన్ క్యాంపెయిన్కి కూడా వెళ్ళని మనిషి ఇప్పుడు యాత్ర చేయడం అవసరమా అని ఎంతో కొంత మతాలు అనేవి మనిషి మీద ప్రభావం చూపిస్తాయి కాబట్టి మత ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్ళకపోవడానికి 2 రీజన్స్. ఒకటి ఏంటంటే ఆయన షెడ్యూల్ ఆల్రెడీ ఫిబ్రవరి 1-2 తేదీల తర్వాత, ఎందుకంటే ఫిబ్రవరి 3 చివరి రోజు ఎన్నికల ప్రచారానికి, 5వ తేదీ ఓటింగ్ జరిగింది. సో 1, 2, 3 ఈ 3 తేదీల్లోనే మిగతా ప్రాంతాలకు చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళింది కూడా 1వ తేదీని వెళ్ళారు అక్కడికి. 1వ తేదీ మధ్యాహ్నం వెళ్ళారు. సో 2వ తేదీ ప్రచారంలో పాల్గొన్నారు. అట్లా అలాగే ఆయన కూడా షెడ్యూల్ చేశారు. అయితే ఈ మధ్యలో ఆయన సింగపూర్ వెళ్ళి వచ్చిన తర్వాత అనారోగ్యం పాలయ్యారు. అనారోగ్యం బారిన పడిన తర్వాత మరి ఆ సమయంలో బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. పైగా ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్స్, కొన్ని రకాల వైరస్లు, బ్యాక్టీరియాలు చర్చలు జరుగుతున్నాయి కాబట్టి క్యాంపెయిన్కి వెళ్తే 100 మంది, 1000 మంది జనం మధ్యలో నుంచి ఆయన వెళ్ళాలి. ఎంతోమంది ఆయన కలిసి ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇబ్బందికరమైన పరిస్థితి అవతల వాళ్ళకి ఉంటుంది, ఆయనకి ఉంటుంది. అందుకని బహుశా జాగ్రత్త తీసుకున్నారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారాన్ని కేవలం అనారోగ్య కారణాలతోనే ఆయన అవాయిడ్ చేశారు. స్పాండిలైటిస్ అనే సమస్య ఆయనకి గతంలో కూడా ఉంది. స్పాండిలైటిస్ వస్తే ఆయన ఏదో మొత్తం కుడి చెయ్యి, కుడికాలు చచ్చుబడిపోతుంది, ఇట్లా రకరకాల ప్రచారాలన్నీ చేశారు. ఏ జబ్బుకైనా కానీ లోపల బాడీలో ఒక్కసారి రోగనిరోధక శక్తి నాశనం కావడం మొదలైతే ప్రతి అవయవం కూడా రివోల్ట్ అవుతుంది మన మీదే. సో అది అందరికీ తెలిసిందే. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు రాస్తూ పోయారు. అవన్నీ పక్కన పెట్టి చూస్తే ఆయన పూర్తిగా కోలుకున్నారు. 2 రోజుల నుంచి ఆయన ట్వీట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అటవీ శాఖలో అక్రమాల గురించి ఒక ట్వీట్ చేశారు, నిన్న కూడా ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీ ఎలక్షన్స్ సంబంధించి ఆయన అభినందనలు తెలిపారు. సో ప్రస్తుతానికి ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. గత 4 రోజులుగా బహుశా ఈ మెడిసిన్స్ వాడుతూ, మెడికేషన్ నడుస్తూనే కొంత విశ్రాంతి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఆయన పూర్తిగా కోలుకున్నారు. 2 రోజుల్లో ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 12వ తేదీన మొదలవుతుంది యాత్ర. యాత్ర మొదలైన తర్వాత ఏ ఆలయాలను సందర్శిస్తారో ఆలయాల పరంపరకు సంబంధించి రూట్ మ్యాప్ కూడా జనసేన పార్టీ రిలీజ్ చేయబోతుంది. సో ఆ డీటెయిల్స్ అన్ని ప్రజా సమక్షంలోకి వచ్చేటప్పుడు ప్రజలకు చెప్పకుండా అయితే పవన్ కళ్యాణ్ గారు రారు కదా. ఇంకోటి మీరు అన్నట్టుగా ఏంటంటే
ఎవరికి వాళ్ళు తమ మతాన్ని అభిమానించడంతో పాటు పరమత సహనం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అది పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే బాధ్యత కాదు. పవన్ కళ్యాణ్ గారు ఆయన ధర్మాన్ని అనుసరిస్తూనే పక్క ధర్మాన్ని గౌరవిస్తానని చెప్తున్నారు. నీ ధర్మాన్ని నువ్వు అనుసరిస్తూనే పవన్ కళ్యాణ్ గారి ధర్మాన్ని కూడా నువ్వు గౌరవించాలి. నువ్వు గౌరవించలేనప్పుడు నీకు పరమత సహనం వద్దు, పక్కనోడికి మాత్రం పరమత సహనం కావాలని అడిగే హక్కు నీకు ఉంటుందా? ఉండదు కదా. సో అందుకని మతం వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు ఆయన చెప్తున్నటువంటి వాదనంతా కూడా మతానికి సంబంధించి, ఆ మత గౌరవానికి సంబంధించి, ఆ మతంతో ముడిపడినటువంటి జనానికి సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించిన చర్చ అది. అన్య మతస్థులకి ఉద్యోగం చేసే దగ్గరేమో అక్కడ చర్చిలో ఉద్యోగాలు ఇస్తారా హిందువులకి? మసీదుల్లో ఇస్తారా? ఇవ్వరు కదా. అదే పాయింట్ చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ మాట చెప్తే వాళ్ళు దూరం అయిపోతారు అనుకుంటే ఎలాగా? అది ఓపెన్ గా డిస్కస్ చేయాల్సినటువంటి అంశాన్ని ఓపెన్ గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు చారిత్రక ఆధ్యాత్మిక క్షేత్రాలుగా ఉన్నటువంటి ఆలయాల గౌరవాన్ని కాపాడండి అనేటువంటి ఒక ఆందోళన ఆయన తీసుకున్నారు. అదే క్రమంలో ధర్మరక్షణ బోర్డు అంటున్నారు. సో ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. కానీ అవగాహన కల్పించే బాధ్యత, చైతన్యాన్ని రగిలించేటువంటి బాధ్యత ఖచ్చితంగా ఒక రాజకీయ నాయకుడిగా, అలానే ఒక భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆ పాత్ర పోషించడానికి సన్నద్ధం అవుతున్నారు. ఓకే సార్, యాత్రికి సంబంధించి క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు చాలా ఫిట్ గా ఉన్నారని కూడా ఈ వీడియోతో క్లారిటీ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.